నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిని బట్టి నువ్వు బలహీనతగా ఉండవో, నీకున్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి నువ్వు బలహీనతగా ఉండవా, నీకున్నటువంటి ఆర్థిక సమస్యను బట్టి నువ్వు బలహీనతగా ఉండవా, నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి నువ్వు బలహీనతగా ఉండవా, ఏ సహాయము లేకుండా నిస్సహాయత స్థితిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను గనక నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆయనను గనక నువ్వు నమ్మినట్లయితే నీ బలహీన పరిస్థితుల్లో ఆయన బలాన్ని దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీకు ఎలాంటి సహాయం లేనటువంటి స్థితిలో ఆ దేవాది దేవుడు నీకు సహాయం అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఆయనను ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉండారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తండ్రి ఏ బలహీనత పరిస్థితిలో ఉన్నారో, అయ్యా ఏ సహాయం లేకుండా నిస్సహాయత పరిస్థితిలో ఉండారో వారందరికీ మీరే బలాన్ని అనుగ్రహించమని, మీరే వారందరికీ సహాయము చేయమని, వారు మీ యందు విశ్వాసం నమ్మకం ఉంచి జీవించుటకు కృప చూపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. వారు ఈ దినాన ఏ ప్రయాణాలు అయితే చేస్తూ ఉన్నారో, ఏ పనులైతే ప్రారంభిస్తూ ఉన్నారో ఆ పనుల్లో, ఆ ప్రయాణాల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.